ద్వారక సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు నడయాడిన నేల. జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించాల్సినటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ ద్వారక. అరేబియా మహాసముద్రం ఒడ్డున గల ఈ పుణ్యక్షేత్రం మన మనస్సుల్ని ముగ్ధ మనోహరమైనటువంటి వాతావరణంతో ఆకర్షిస్తుంది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ మరియు కేబుల్ బ్రిడ్జు వంతెనపై గల నడక మన మనస్సుల్ని ఆకర్షిస్తుంది. ఇది ద్వారకాలోని శ్రీ గోపీనాథ్ మందిరము. ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు నీటి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేయించడానికి గోపికల యొక్క వస్త్రాలను దాచిపెట్టి వారికి గుణపాఠం నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవానుని నిర్యాణం తరువాత అంతర్లీనంగా దాగి ఉన్న ద్వారకను చూడాలంటే మనము బేట్ ద్వారకకు వెళ్ళాల్సిందే. ద్వారకా నుండి బేట్ ద్వారకకు మనకు వెళ్ళడానికి బస్సు లేదా ట్యాక్సీ యొక్క సదుపాయం అయితే ఉంది. మీరు దేన్నైనా చూస్ చేసుకొని ఇక్కడికి వెళ్ళవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోమవారం రోజు సోమనాథుని దర్శనం చేసుకుని సౌరాష్ట్ర సోమనాథం మొదటి జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లోపల ఉంది, అరేబియా సముద్రం ఒడ్డుగా. మీకు ఇప్పుడు అరేబియా సముద్రాన్ని కూడా చూపిస్తాను. సోమనాథ్లో చూడదగిన ప్రదేశాలలో శ్రీరాముని మందిరం కూడా ఒకటి. సోమనాథ్లో అతి ముఖ్యంగా మనం దర్శించుకోవాల్సినటువంటి మరో పుణ్యక్షేత్రం శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఇక్కడే బోయవాని వేటకు శ్రీకృష్ణ భగవానుడు తన దేహత్యాగాన్ని చేసినాడు. ద్వారకా నుండి బేట్ ద్వారకకు వెళ్ళే మార్గంలో శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనాన్ని కూడా మనం చేసుకోవచ్చు. సోమనాథ్ దర్శనం తర్వాత కంప్లీట్ బీచ్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే డామన్ అండ్ డయ్యూకు వెళ్ళొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం డామన్ అండ్ డయ్యూ పోర్ట్లో ఉన్నాం. డయ్యూలో మనం చూడవలసినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ముఖ్యంగా డయ్యూ ఫోర్టు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బీచు, చర్చు
అదేవిధంగా నిత్యం సముద్రుడు అభిషేకించే పంచలింగాలు కూడా డయ్యూలోనే ఉన్నాయి. అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ డయ్యూని విజిట్ చేయాలనుకుంటే సమ్మర్లో కాకుండా మరే వేరే ఏ సీజన్లో అయినా ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ చెమటలు పట్టేస్తున్నాయి. మీరు కూడా వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది అనుకుంటాను. స్వతంత్రోద్యమ పోరాట సమయంలో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన వారిని బ్రిటిషర్సు ఇక్కడ ఉన్నటువంటి జైల్లో ఉంచేవారు. చూడండి ఫ్రెండ్స్, సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ జైల్లో ఉంచి మన యొక్క స్వతంత్ర వీరులను ఎందరినో చిత్రహింసలు పెట్టారు. అలాంటి వీరుల కోసం ఒక్కసారి జై హింద్ అని చెప్పండి. జై హింద్. డయ్యూ ఫోర్ట్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వచ్చే చల్లటి గాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఈ వేడి నుంచి కాస్త ఊరటనైతే ఇచ్చింది. మరి డయ్యూలో మనకు లైట్ హౌస్ అయితే కనబడుతుంది. ఈ లైట్ హౌస్ అనేది నావికులు, ట్రావెలర్స్, సముద్రంలో ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క డైరెక్షన్, నావిగేషన్ని చూసుకొని అండ్ సరైనటువంటి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ లైట్ హౌసెస్ అనేవి ప్రతి ఒక్క సముద్రం ఒడ్డున అయితే ఉంటాయి. డయ్యూలో మనం ఒక అతి పురాతనమైనటువంటి చర్చ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు కూడా. Dayu coastal region places very excellent and wonderful, amazing. Ready?
డయ్యూలో సముద్రుడు నిత్యం అభిషేకించే పంచలింగాలు. ఇక్కడే మనం చూస్తున్నాం నిత్యం ఈ సముద్ర దేవుడు నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచలింగాలకు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పంచలింగాలకు కూడా నిత్యం అభిషేకం చేయడం జరుగుతుంది సముద్రం మీద. డయ్యూ బీచ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు బోట్ డ్రైవింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏక్తా నగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ. ఇక్కడ నుంచి మనకు ప్రత్యేకంగా ఏసీ బస్సులు రన్ అవుతాయి ఫ్రెండ్స్ స్టాచ్యూ వరకు వెళ్ళడానికి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జై. మనమందరం ఒక విషయం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రజలమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రోజు అతను తన చాకచక్యంతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు స్వతంత్ర భారతంలో మనం గర్వంగా బతకగలుగుతున్నాం. లేదంటే మన తెలంగాణ ముఖ చిత్రమే వేరుగా ఉండేది. All of you Telangana people say thank you to Sardar Vallabhbhai Patel to give a freedom to our Telangana state. ఇండియాని ఎవ్వడేం చేయలేడు. ఎందుకో తెలుసా? ఇండియాలో ఇలాంటి వీరులు ఎందరో కొడతారు కాబట్టి. ఇంకా ఇవంతా ఎక్కాలి లోపల. జస్ట్ ఈ కాలు దగ్గర నుండి ఎట్లుంటుంది మన లోపల అంత ఎక్స్ప్లోర్ అవుతుంది. కాలు ఘోరంతా కూడా లేవటం వాడు అంటుంది. ఇది నా కాలు కొంచెం వేలు, అది కాలు వేలు. బ్యాంక్ ఆఫ్ రివర్ నర్మదా. At the bank of river Narmada we can see that Statue of Unity. ఖాళీ ఫుట్ ఇంకా పైన అక్కడ వరకు వెళ్దాం, లోపల వెళ్దాం. టికెట్ 400 రూపీస్, జస్ట్ 400 రూపీస్. అమ్మా చెప్పు కడుతుంది. This is river Narmada, that is reservoir project on the Narmada river. Now we have to look that the great Iron Man, the Sardar Vallabhbhai Patel. This is the statue of Sardar Vallabhbhai Patel here. Statue of Unity. This is entry. Now thank you. మొత్తానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి అయితే మనం ఎంట్రీ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ లోపల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి. అండ్ ఇప్పుడు లోపల ఉన్న 3 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం. వాటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడగానే మనకు చిన్న స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే కనబడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్, మొత్తం గోల్డ్ పెయింటింగ్ ఇది.
project. There is no water, but here weather is very nice. చల్లగా ఉంది ఇలా మాకు తగ్గట్టు అసలు మొదలైంది, వర్షం ఉంది, సన్న పడుతుంది, ఫీలింగ్ బాగుంది. నాన్నగాడి ఎనర్జీ లెవెల్స్ డౌన్.